49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. హైదరాబాద్ లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. సాధారణంగా ఏ రాష్ట్రంపైన ఇంత డైరెక్ట్ గా గెలుపు ప్రకటనలు చేయని మోదీ ఈసారి మాత్రం తెలంగాణ విషయంలో అసాధారణ ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయోత్సాహంలో ఉన్న సమయంలో తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టడం వెనుక కేవలం రాజకీయ స్టేట్మెంట్ మాత్రమే కాకుండా దీర్ఘకాల వ్యూహం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కేసీఆర్తో జరిగిన రాజకీయ పోరాటాన్ని మళ్లీ ప్రజల్లో గుర్తు చేస్తూ ఈసారి తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేస్తామనే సంకేతాన్ని కార్యకర్తలకు మోదీ స్పష్టంగా ఇచ్చారు. అయితే ఈ సభకు ముందు రోజు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యవహారం చుట్టూ జరిగిన రాజకీయ అలజడి నేపథ్యంలో సభలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. కానీ ఎలాంటి ప్రతికూల పరిస్థితులకు అవకాశం ఇవ్వకుండా సభను విజయవంతంగా ముగించడం బీజేపీ ఆర్గనైజేషనల్ సామర్థ్యానికి నిదర్శనగా మారింది. అయితే ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో అంతర్గత రాజకీయాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఒకప్పుడు పార్టీకి దూకుడు తెచ్చిన బండి సంజయ్ ఇప్పుడు వివాదాల మధ్య చిక్కుకోవడం కార్యకర్తల్లో కొత్త ఆందోళనకు దారితీస్తుంది. పార్టీ గ్రాఫ్ మళ్లీ పడిపోతుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తెలంగాణ బీజేపీ పూర్తి భిన్నంగా కనిపించింది. వరుస సభలు, పాదయాత్రలు, ఉద్యమాత్మక రాజకీయాలతో పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చారు. అప్పటి వరకు పరిమిత స్థాయిలో ఉన్న బీజేపీని ప్రధాన ప్రత్యామ్నాయంగా నిలబెట్టడంలో ఆయన పాత్ర కీలకమైంది. కానీ అధ్యక్ష పదవి మారిన తర్వాత అదే దూకుడు కనిపించలేదనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో పార్టీ మళ్లీ పాత శైలిలోకి వెళ్లిందనే విమర్శలున్నాయి. డీసెంట్ అండ్ హంబుల్ రాజకీయాలకు మాత్రమే పరిమితమైందని, కాంగ్రెస్ ప్రభుత్వంపై దూకుడైన పోరాటం చేయడం లేదని అసంతృప్తి క్యాడర్లో కనిపిస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేంద్రంతో ఘర్షణకు దూరంగా ఉండడం వల్ల రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రత్యక్ష రాజకీయ యుద్ధం కనిపించడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ పరిస్థితులు శాశ్వతం కావని, ఎన్నికల సమయానికి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని బీజేపీ అగ్రనేతలు అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే బీసీ ఫ్యాక్టర్నే ప్రధాన ఆయుధంగా ఉపయోగించాలనే వ్యూహం పార్టీ మదిలో ఉందనే చర్చ బలంగా వినిపిస్తోంది. రాష్ట్రంలో బీసీ వర్గాల ఓటు బ్యాంక్ నిర్ణయాత్మకంగా ఉండడంతో బీసీ సీఎం నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ భావిస్తోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర పేరు బలంగా వినిపిస్తోంది. 4 దశాబ్దాల రాజకీయ అనుభవం, మృదు స్వభావం, అన్ని వర్గాల్లో ఆమోదయోగ్యత, క్లీన్ ఇమేజ్ ఈటెల రాజేందర్కున్న ప్రధాన బలాలుగా కనిపిస్తున్నాయి. గతంలో కేసీఆర్ కుటుంబంతో జరిగిన విభేదాలు, మంత్రి పదవి నుంచి బయటకు రావడం వల్ల ఆయనకొచ్చిన సానుభూతి కూడా బీజేపీకి ఉపయోగపడే అవకాశం ఉందని అంచనా. ఫైనాన్స్, హెల్త్ శాఖలు నిర్వహించిన అనుభవం ఉండడం వల్ల పరిపాలనా పరంగా కూడా ఈటెల బలమైన నాయకుడిగా నిలుస్తున్నారు. బీసీ సమీకరణాల్లో మరో పేరు ధర్మపురి అరవింద్ అయినప్పటికీ ప్రస్తుతం సీఎం ఫేస్ రేస్లో ఈటెలకే అధిక ఆధిక్యం కనిపిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు ఏడాది ముందు ఈటెలకు రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించే ఆలోచన కూడా బీజేపీ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.